హలో గాయ్స్, నా పేరు రమేష్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకోండి అబ్బా. ఎంతో టైం పట్టదు, ఒక 2 సెకండ్స్ అంతే. చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. సో ఇంకా టాపిక్ వస్తే బిగ్ బాస్. సో బిగ్ బాస్ ఆల్మోస్ట్ మనకి ఆడిషన్ స్టార్ట్ అయ్యి చాలా డేస్ అవుతుంది. దాంట్లో అప్లై చేయని వాళ్ళు మళ్ళీ వైట్ గోల్డ్ కాంటెక్స్లో మళ్ళీ అప్లికేషన్స్ పెట్టమని పెట్టారు. అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ గోల్డ్ డ్రాప్ ఎన్నో మనం రిలీజ్ అయింది, నవదీప్ గారు రిలీజ్ చేశారు. గోల్డ్ డ్రాప్ అనే కాంటెస్ట్ కూడా రిలీజ్ అయింది. సో ఎవరెవరు దీనికి అప్లై చేయాలో ఒకసారి ఆలోచించుకోండి. వైట్ గోల్డ్ కాంటెస్ట్ కి అండ్ మెయిన్ ఆడిషన్స్ కి ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్ ఛాన్స్, నాకు తెలిసి ఇదే లాస్ట్ ఛాన్స్. గోల్డ్ డ్రాప్ లో అప్లై చేసుకోండి అందరూ. సో దీంట్లో కూడా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ మీద స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్ కి స్కాన్ చేస్తే మనకి దాని డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీకు ఇక్కడ పక్కన చూపిస్తా. సో ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒకసారి చదవండి అందరు క్లియర్గా. చదివిన తర్వాత మన వైట్ గోల్డ్ కాంటెక్స్లో ఎలా అయితే ఫిల్ చేసామో సేమ్ ప్రాసెస్ కూడా మన గోల్డ్ డ్రాప్లో కూడా అదే ఉంది. సో ఫస్ట్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఏజ్ అండ్ సిటీ, హైదరాబాద్ ఏదో ఒకటి పెట్టుకోండి. అన్ని పెట్టుకున్న తర్వాత కింద సేమ్ దాంట్లో ఎట్లయితే అప్లోడ్ చేసామో వీడియో 50 దీంట్లో కూడా మెయిన్ ఏంటంటే 50 MB ఉండాలి. సో ఈ 50 MB వీడియోని మళ్ళీ దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టండి. లాస్ట్ ఒక 3-4 అవర్స్ నుంచి సర్వర్ బిజీగా ఉంది. సో ట్రై చేయని వాళ్ళు అది సబ్మిట్ అయ్యే వరకు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ బిగ్ బాస్ అసలు ఈసారి ఎన్ని ఛాన్స్ ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. మెయిన్ ఆడిషన్స్ అయిపోయింది, వైట్ గోల్డ్ ఆడిషన్స్ అయిపోయింది, ఇప్పుడు గోల్డ్ డ్రాప్. ఇది బిగ్ బాసా ఇంకేమన్నా అనాలా? అసలు నేను కూడా అప్లై చేసిన, మెయిన్ ఆడిషన్ అప్లై చేసిన, వైట్ గోల్డ్ కూడా అప్లై చేసిన, ఇప్పుడు గోల్డ్ డ్రాప్ కూడా అప్లై చేయలే, ఇంకా చేయాలనుకుంటున్నా. బట్ ఇంట్రెస్ట్ దొబ్బుతుందా అబ్బా ఇవన్నీ కాంటెస్ట్ పెడుతుంటే? అరే బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది అని మనం వెయిట్ చేస్తుంటే ఒక్కొక్క కాంటెస్ట్ పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళు. మళ్ళీ కాల్స్ వస్తున్నాయి అంటే కాల్స్ అయితే స్టార్ట్ అయినాయి, కాల్స్ చేస్తున్నారు. బట్ రిజెక్టెడ్ మెయిల్ అయినా రావాలి కదా, అప్లై చేసిన వాళ్ళకి రిజెక్టెడ్ మెయిల్ అయినా రావాలి కదా. అది లేదు, ఇది లేదు. మరి అది లేకుండా ఇప్పుడు మళ్ళీ గోల్డ్ డ్రాప్ అనేది మళ్ళీ కొత్త కాంటెక్స్ట్. ఇవన్నీ పెడితే ఎవరు చూస్తారు చెప్పు? బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది అందరికి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే ఓకే, సామాన్యులకి ఛాన్స్ ఇస్తున్నారు ఓకే, బట్ ఇన్ని కాంటెస్ట్ అవసరం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ గా ఇన్ని ఆడిషన్స్ అనేది అవసరం లేదు. నాకైతే చిరాకు దొబ్బుతుంది అబ్బా ఈ ఆడిషన్స్ కి. ఆ మెయిల్ వస్తుందా, అసలు అట్లీస్ట్ రిజెక్టెడ్ మెయిల్ వస్తుందని కూడా వెయిట్ చేస్తున్నాను నేను. ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి రిజెక్ట్ మెయిల్ వచ్చింది అనుకోండి, మన వర్క్స్ మనం చేసుకుంటాం. ఆ మెయిల్ వస్తుందని అసలు ఫుల్ టెన్షన్స్, నిద్ర వస్తలేదు, కళ్ళు మూసుకుంటాదే, కళ్ళు తెరిస్తాదే, మెయిల్ వచ్చిందా రాలేదా, మెయిల్ వచ్చిందా రాలేదా, కాల్ వస్తుందా రాలేదా, కాల్స్ వస్తున్నాయా రావట్లేదు, ఇదే పని రోజంతా నాకు. ఏ వర్క్ కూడా నేను కంప్లీట్ గా ఫుల్ సాటిస్ఫైడ్ గా చేయలేకపోతున్నా. ఎందుకంటే ఒక హోప్ అయితే ఉంది, కాల్ వస్తుందని, మెయిల్ వస్తుందని, ఏదో ఒక హోప్ ఉంది. బట్ ఇంతవరకు ఏది రాలేదు. సో దీనివల్ల నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ దొబ్బింది. అంటే చూసే వాళ్ళకి కూడా, అప్లికేషన్ పెట్టే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ దొబ్బుతుంది నాకు తెలిసి పక్క. ఇంకోటి ఏంటంటే మండే నుంచి వైట్ గోల్డ్ నుంచి కూడా కాల్స్ వస్తాయంట. అందరు రెడీగా ఉండండి. అన్నోన్ నెంబర్స్ అన్ని లిఫ్ట్ చేయకుండా ఉండకండి. అన్ని కాల్స్ లిఫ్ట్ చేయండి, అన్ని కాల్స్ అటెండ్ చేయండి. ఎందుకంటే ఆ కాల్ కోసమే కదా మీరు వెయిట్ చేస్తుంది, ఆ మెయిల్ కోసమే కదా వెయిట్ చేస్తుంది. సో చూసుకోండి ఒకసారి, కాల్స్ వస్తున్నాయా, మెయిల్స్ వస్తున్నాయా, ఒకసారి 1 to 2 times చెక్ చేసుకోండి ఒకసారి. కాల్స్ వచ్చిన వాళ్ళకైతే అందరికీ కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ మీకు నాకు తెలిసి జూమ్ కాల్ కూడా అయిపోయి ఉంటుంది. ఒకవేళ జూమ్ కాల్ అయిపోతే మీకు దాంట్లో కూడా సెలెక్ట్ అయితే ఇంకా డైరెక్ట్ అన్నపూర్ణ పిలిచి అక్కడ ఆడిషన్స్ పెడతారు. సో అక్కడ కూడా మీరు ఏం భయపడకుండా మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. మీకు ఏది వస్తే అది మాట్లాడండి, అక్కడ పోయి యాక్ట్ చేయకండి. సో ఇది తప్పైతే తప్పని చెప్పండి, ఇది రైట్ అయితే రైట్ అని చెప్పండి బస్. బట్ నేను ఇంతే ఉంటా అని చెప్పండి క్లియర్గా. ఎందుకంటే మీరు యాక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది వీటి నువ్వు యాక్ట్ చేస్తున్నావా లేదా రియల్గా మాట్లాడుతున్నావా అనేది ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. సో అక్కడ మిమ్మల్ని తీసేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అవన్నీ మీరు చేయకుండా మీరు ఎలా ఉంటారో అలా జెన్యున్గా ఉండండి. ఇంకా దేవుడి పైన భారం వేయండి. సెలెక్ట్ అయితే మీ లక్, ఇంకా కాకపోతే మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఆడిషన్స్కి అప్లై చేసుకోవడం ఇంకా. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే గోల్డ్ డ్రాప్కి ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఉన్నారో, సో ప్లీజ్ షాప్లో అయితే కొనకండి. బెస్ట్ ఐడియా, షాప్లో అయితే కొనకండి. మీ నియర్ బై సంథింగ్ కిరాణా జనరల్ స్టోర్స్ కానీ అండ్ డీమార్ట్ టైప్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ ప్యాకెట్లు ఎత్తకండి. 1-2 ఎత్తికిన తర్వాత ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి. ఈరోజు నేను కూడా పోయి చూసిన, అన్ని ప్యాకెట్ల మీద స్కానర్లు ఉన్నాయి. సో దాంట్లో ఒక 2-3 ఫోటోలు తీసుకోండి, ఎందుకన్నా మంచిది. అండ్ అక్కడే స్కాన్ చేసుకోండి. బయటకు వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్, వైట్ గోల్డ్లో అయితే ఎలా అప్లికేషన్స్ పెట్టారో గోల్డ్ డ్రాప్లో కూడా సేమ్ అలాగే అప్లికేషన్స్ ఉంటాయి. సో అది డీటెయిల్గా కేర్ఫుల్గా ఒకసారి ఫిల్ చేయండి, సబ్మిట్ చేయండి.
సో దీనివల్ల కూడా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏదో చేసుకోండి.